ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ప్రెగ్నెంట్ చేసుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఇంతవరకు ఓకే. దాని తర్వాత ఇంత మంచిగా ఉన్న తర్వాత అమ్మాయి ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు మీరు? అమ్మాయి గంగోత్రి అనే అమ్మాయి మహేష్ తోని మాట్లాడుతుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్నడు కన్ఫర్మ్ అయిందంటే కళ్ళు తాగిన రోజు. ఆ రోజు ఏమన్నాడంటే, దొరా అరే చెల్లె అనుకుంటేనే చెల్లె రా, నాకు కాలేదారా పెళ్లిలు, నేను చేయట్లేదా, మా పండుగ తెలవదా, చూడు ఐఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని మాట్లాడుతున్నా ఉంటాయి రా, కళ్ళు తాగుకుంటా దొర ఈ పప్పు సారా తాగుతాడు, నాటు సారా తాగుతాడు, కళ్ళు బీర్లు ఈ తాగడు, బ్లాక్ మెయిల్ మంచి తోపు క్యాండిడేట్, వాడి నీడనే నేను, ఓకేనా అన్నాడు, చెప్పిండు. ఈడు నన్ను 2 ఫోన్లు ఉన్నాయి నాయి, హాట్స్పాట్ ఆన్ చేయన్నాడు, నేను చేయను బాబు. నిజంగా నీకు 2 ఫోన్లు ఉన్నాయా? 7 సిమ్లు ఎందుకు ఉన్నాయి? 5-6 ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు? ఇప్పుడు మన ఫోన్ లో డ్యూయల్ వాట్సాప్ ఆప్షన్ ఉందా? ఉన్నది కదా. ఎన్ని వాట్సాప్లు ఉంటాయి అన్న? ఒక దాంట్లో 2 పెట్టుకోవచ్చు. ఎన్ని వాట్సాప్లు ఉంటాయి? 4 వాట్సాప్లు. ఒకటేమో నా మెయిన్ సిమ్, అది విలేజ్ గ్రూప్లస్ కానీ ఇంకేదన్నా. ఇంకో వాట్సాప్ నా కాలేజీకి సంబంధించింది. నీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయి? నా పేరు మీద నేను ఫ్రీ సిమ్స్ తీసుకుంటూనే ఉంటా. ఎందుకు? నెట్ కోసం, డేటా. ఇప్పుడు జియో ఉంది, అవును, జియో ఫ్రీ వస్తూనే ఉంటది. దానికి నువ్వు సిమ్ములు నువ్వు ఏ దందాలు చేయద్ది, నువ్వు సిమ్ములు మార్చాల్సినంత అవసరం ఉంది. దందాలు చేసినట్టుంటే నా మీద ఎలిగేషన్ ఉండదా? నేను ఏ బండి వాడతా అనుకుంటున్నావు అన్న? ఒక్క నిమిషం, నేను ఏ బండి వాడతా అనుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు ఉన్నోడు ఎప్పుడు చూపించుకోడు. అరే రామా, నా ఇల్లు చూసినావు అన్న, నా ఇల్లు చూసినావు ఒకసారి. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలనా, నువ్వు అని అట్లా ఎలిగేషన్లు క్వశ్చన్ చేస్తున్నా. ఓకే అన్న, నేను ఇప్పుడు ఇప్పుడు అన్ని ఉన్నోడు అణిగిమణిగి ఉంటాడనే సామెత ఎందుకు వచ్చింది? నీకు అన్ని ఉన్నాయి కాబట్టి అణిగిమణిగి ఉండొచ్చు అనుకోవచ్చు కదా అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఏదైతే హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కబ్జా చేసిన విషయం వాస్తవం కదా, నీ మీద అది కేసు అయింది. నేను కేసు అయితే ఎఫ్ఐఆర్ ఉంటది కన్నా, మా ఊర్లో తెలుస్తదిగా, ఏపీఎస్ అనేది తెలుస్తది కదా. ఫ్లాట్ కబ్జా చేసిన అనుకో, చేసిన వాళ్ళైతే ఊరుకోరుగా. ఎంత వాల్యూ ఉంటదట ఫ్లాట్? 200 గజాలు 300 గజాల ఫ్లాట్, అది కూడా మీ మీద కేసు అయింది. మీ ఆకునూరా అదేంటది, మీ మా ఊరు పాతర్లపాడు కదా, ఆడ పిఎస్ ఏదో వస్తుంది మీకు? ఆత్మకూరులో మీ మీద కేసులు ఏం లేవా? కేసులు నేను నా చిన్నతనంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో పడుకున్న ఇంట్లో, రేకులు ఇల్లు పడుకుంటే వచ్చాడు కారు వేసుకొని రారా అని పోయినా. ఎవరు? ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది ఆడ. ఎందు గురించి ఎఫ్ఐఆర్ అయింది? బైండ్ ఓవర్, ఎఫ్ఐఆర్ కాదు బైండ్ ఓవర్. అదే ఏదో ప్రోగ్రామ్ ఉంటే పోతామని ఒకరిని తీసుకొని ఫోటో తీసుకున్నాం, ప్రెస్ కి ఇచ్చుకుంటే అయిపోయింది. ఎఫ్ఐఆర్ అంటే నా మీద గణేషన్ పండుగకి న్యూసెన్స్ కేసెస్ 2 అయినాయి. అదెవరు పెట్టింది? మళ్ళా మా సర్పంచే. ఇప్పుడున్న సర్పంచే గణేషన్ పండగకి. సర్పంచ్ మీకు బాగా క్లోజ్ అంట, మీరు చేసే దందాలకు అన్ని ఆయనే పైసలు. అరే వాళ్ళ తమ్ముని కొట్టినామని చెప్తుండు కదా వాళ్ళ తమ్ముని నేను కొట్టినా అని చెప్తుండు కదా, నాతో ఎందుకు దగ్గర ఉంటాడు సర్పంచ్? మహేష్ ఏడబోతుడే కొట్టుడు, ఈ దందాలు ఇవేనా మహేష్? ఇక నేను ఏం చెప్పానన్నా మీకు, కొడతా. ఇప్పుడు నిన్ను కొట్టినా, నువ్వు నన్ను కొడతావుగా ఎప్పటికైనా, నన్ను ఎవడన్నా కొట్టిండా? మరి మహేష్ ఎందుకు చేసుకుంటాడు? దురదేం లేదని. ఇప్పుడు నువ్వు నన్ను ఒక మాట నా పర్సనల్ పంచాయతీలు ఒకటి లేవు, నా గురించి ఎంక్వైరీ చేయి, నా ఫ్రెండ్ సర్కిల్ చేయి, నా ఫోన్ పెడతా, అన్ని ఏమన్నా చెయ్యి. వీంది ఉంది పంచాయతీ, వీడేదో పంచాయతీ ఉంటది, ఆడికి పోతా, నేను మాట్లాడతా. ఆ క్రమంలో వాని పక్కన ఉన్నాడు నన్ను మాట, ఇప్పుడు వాని తరపున వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు నన్ను అంటారు, ఈయన తరపున పోతే నేను వాడిని ఏమన్నా, నన్ను ఒక మాట అన్నాడు అనుకో, నేనేమన్నా కొట్టుడే, ఫస్ట్ కొడతాను. నువ్వు నన్ను ఎందుకు అన్నావురా? నేను వచ్చింది ఒక విషయం, అట్లా వీని పంచాయతీ, అసలు పంచాయతీ కొట్టింది ఎవరు? నేను. ఆ పంచాయతీ నా మీదకి వస్తుంది. నువ్వు వస్తుంది, నువ్వే తెచ్చుకుంటావు కదా మీదే చేసుకొని. కోపానికి నీ కోపం నీకే శత్రువు. ఆ కోపం నాకే శత్రువు. నాకు రిలీజ్ అయినా ఎప్పుడన్నా నేనెందుకు రిలీజ్ అవుతానా? నా యాటిట్యూడ్ అది. నేను ఒక జోలికి పోను, నా జోలికి ఒకడు రాడు, వాడు ఒక మాట అన్నాడు అనుకో. ఇప్పుడు అదే కోపం ఈ రోజు రౌడీ షీటర్ అనే ముద్ర వేసింది. మరి నీకు రౌడీ షీటర్ ఎన్ని కేసెస్ అయితే, రౌడీ షీట్స్ అయితే మీ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయిందని విన్నా నేను. నా మీద సూర్యాపేటలో ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? సూర్యాపేటలో ఏం లేవన్న. సోషల్ మీడియాకి సంబంధించింది ఒక్క కేసు నా మీద, నా అన్న మీద. A2 నేను, ఓకేనా? A2 నేను, A3 మా అన్న. మీ అన్న ఎవరు? మా అన్నగా పేరు ఎందుకులే మళ్ళీ, ఆయన సఫర్ అన్న. ఓకే, ఇప్పుడు మహేష్ ఈ దందాలు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ లేవా మహేష్? ఇల్లీగల్ ఎఫైర్స్ అంటే ఇక ఎవరితో పడితే వాళ్ళతోనే రిలేషన్లు పెట్టుకోవడాలు, దందాలు చేయడాలు, బెదిరేయడాలు. నాకు కోపం ఉన్న వాస్తవమే, నేను కొట్టేది వాస్తవమే, తిట్టేది వాస్తవమే. ఊర్లో అమ్మాయిల గురించి అడుగు, వీడు అసలు ఎవరికి తెలియదు ఊళ్ళో. అమ్మాయిల గురించి అడుగు. బయట సూర్యాపేటలో అక్కడ నీకు ఇల్లీగల్ రిలేషన్లు లేవా?
ఇల్లీగల్ ఏముందన్న, లవ్ చేసుకున్నాం 6 years 8 years లవ్ చేసుకున్నాం, ఆమె అవుట్ ఆఫ్ పోయింది, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే, ఇప్పటికి నా చేతికి టాటో ఉంటది. నేనేమన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నానా? రౌడీని కదా, వాళ్ళ అయ్యనేమన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నానా? ఎవరన్నా ఏమన్నా వాళ్ళు కేసులు పెట్టిరా ఇప్పుడు మళ్ళీ నా మరదలు నాతో రిలేషన్లు ఉన్నది, ఆమెకు అన్ని తెలుసు. మరి ఈ పేరు ఎందుకు వచ్చింది రౌడీ? వాడు సేఫ్ అవ్వడానికి ఎవరినైనా ఏమైనా చేస్తాడు. మహేష్ మంచోడే అనుకుందాం. నేను మంచోని కాదన్నా, నేను యాక్సెప్ట్ చేస్తా. నిజం చెప్పు, మంచోనువా కాదా? వాళ్ళు చెప్పారు కన్నా, వాళ్ళు చెప్పిన దాన్ని మాట్లాడుతున్నావు. అరే నా దోస్తులు చెప్తారు కన్నా, నా దోస్తులు నా గురించి, నేను చెప్పడం ఎందుకు నా గురించి? నేను చెప్పడం ఓకే ఒకటి మహేష్, ఇప్పుడు సరే మహేష్ అనుకుందాం, లేదంటే ఇంకోటి అనుకుందాం, కోపం అనుకుందాం. ఒక మాట, ఇప్పుడు తాగితే తల్లి పిల్లం అవుతుందా మహేష్? కాదన్నా, కాదు కదా. అది మహేష్ క్లారిటీ ఉందా? ఉంది. తాగితే తల్లి పిల్లం కాదు బరాబర్ కదా. మరి తాగినప్పుడు ఎందుకు బిల్డప్ చేసి ఆడియో రికార్డ్ బయటకు వచ్చింది? ఈ విషయం ఎందుకు వచ్చింది మరి? తాగినప్పుడు నేను ఎవరినన్నా గలీజ్ గా తిట్టినా, అదే తల్లి పిల్లం అయిద్ది అన్నావు కన్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ వాళ్ళ ఇంకేదన్నా ఇన్వాల్వ్ చేసి తిట్టినా? తిట్టలేదా? ఏం తిట్టినా? ఒక్క నిమిషం, ఎందుకంటే ఆ బూతులు మేమే ఇనలేకపోయినాం అన్నా. అదే వాస్తవం, నేను నా వల్లనే తిట్టిన, నేను దాని ఉన్న దాని ప్రకారమే తిట్టినా. ఇదేంది ఈ స్టేటస్ లేంది మహేష్? ఒరి అమ్మ, ఇదేందన్నా? ఇది నాకు తెలియదు కదా. పెద్ద బాబాయ్, నీకు నాకు గొడవ లేదు, నీకు దమ్ముంటే నా తమ్ముణ్ణి టచ్ చేయి. వాళ్ళు పెట్టిన స్టేటస్లు కూడా ఉన్నాయి కన్నా. ఏంది ఇది అన్న? నా అన్న జోలికి వస్తే నా తమ్ముడు అది పెట్టింది పైన, చూడన్నా. అది పెట్టింది మేము కదా, అంటే అన్నదమ్ములు మా తమ్ముడు పెట్టింది పైన. అంటే ఇక్కడ ఇజ్జదు ప్రవీణ్ గానికి ఏం సంబంధం రా అయ్యా, పాపం రేపు ఎగ్జామ్ ఉంది వానికి చెప్తే ఏందన్నా నీ కథ. ఫస్ట్ వాళ్ళకు మీల్స్ పంపురా, భోజనం పంపురా అని వీళ్ళ ఇప్పుడు అది ఆడియో బయట ఉందిగా. ఇది మా తమ్ముళ్ళు చేసిరన్నా, నా ఫోన్ చెక్ చేయి, నేను ఎడిట్ చేసినట్టుంటే వాళ్ళు అంతా చేస్తురు కదా. ఇప్పుడు ప్రవీణ్ గారు ఉంది కన్నా, వానికి ఏం పెట్టినా మీల్స్ పంపురా అని పెట్టిన, పంపింది. ఏదన్నా ఉంటే దమ్ముంటే నాతో చూసుకోరా. వాళ్ళ పేరెంట్స్ వస్తారంటారు, పంపియాలా? ఎవరి పేరెంట్స్? ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రాని అన్న, మాట్లాడదాం డైరెక్ట్ మాట్లాడదాం. రెడీ. దానికోసమే వెయిటింగ్ మేము. ఇప్పుడు నేను ఒకటి అంటే మహేష్, ఒక విషయం 100% రమేష్ కావచ్చు, మహేష్ కావచ్చు, ఒక ఆడపిల్ల విషయంలో అన్యాయం జరిగితే చెప్పులు మెడకేసి కొట్టాలి, చెప్పుతోని కొట్టుడు కాదు. అన్యాయం చేస్తే మేము ఏం చేసినామన్నా? నేను అదే అంటున్నా. ఓకే,